హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం ప్యాన్ కేక్స్ని మన స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా పెసరపప్పు 2 కప్పులు తీసుకుని అందులో మంచినీళ్ళు యాడ్ చేసి 2-3 గంటల దాకా నానబెట్టుకోవాలండి. 2 గంటల దాకా నానితే చాలా బాగా వస్తాయి. తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. వెయిట్ తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి హెల్తీ ఆప్షన్ అండి. బ్రేక్ఫాస్ట్లో, స్నాక్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్న సైజు అల్లం ముక్క యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం మంచినీళ్ళు యాడ్ చేసుకుని దీన్ని స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటరు పెసరపప్పుకి మరీ ఎక్కువ పట్టవండి, కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా రావాలండి. మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి ఒక 2, క్యాబేజు తురిమింది ఒక 1/2 కప్పు, క్యారెట్ తురిమింది 1/4 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/4 కప్పు, కరివేపాకు కొద్దిగా తురిమింది, కొత్తిమీర తురిమింది ఒక 2-3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను యాడ్ చేసి ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసి దీన్నంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కొన్ని డ్రాప్స్ నూనె యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. మధ్యలో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. దానివల్ల లోపల నుంచి కూడా బాగా ఉడుకుతుంది, సాఫ్ట్గా అవుతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకుంటే స్టీమ్ తోటి చాలా బాగా ఉడుకుతాయండి. 2 వైపులా కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 2 వైపులా కూడా బాగా కుక్ అయిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవచ్చు. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. ఇందులో అన్ని రకాల ప్రోటీను, ఫైబరు, వెజిటేబుల్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా అప్పటికప్పుడు చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.